హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ చందన. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ సింధు. నేను ఫ్యాషన్, బ్యూటీ, మేకప్, బ్లాగ్స్ అండ్ ఫన్ కాంటెంట్ అయితే చేస్తాను. మీకు ఈ టాపిక్స్లో ఏం ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఈరోజు నేను విమెన్కి సెల్ఫ్ గ్రూమింగ్ టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను. సెల్ఫ్ గ్రూమింగ్ అంటే ఏంటి? మన పర్సనల్ హైజీన్ని మనం మెయింటైన్ చేసుకోవడం, ఆల్సో మన హెల్త్ని కాపాడుకోవడం అండ్ మనల్ని మనం క్లీన్గా ప్రజెంట్ చేసుకోవడం. ఫస్ట్ టాపిక్, హెయిర్ కేర్ రొటీన్. సో మనం ఎవరినైనా మీట్ అవ్వడానికి వెళ్తున్నాం ఆర్ ఎల్స్ కాలేజ్, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనం ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం హెయిర్ క్లీన్గా ఉంచుకోకపోతే లైక్ బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది మంచిగా అనిపించదు కూడా. సో ఇంటరాక్ట్ అవ్వడానికి, సో మనతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి కూడా డిస్గస్టింగ్గా అనిపిస్తుంది హెయిర్ నీట్గా మెయింటైన్ చేసుకోకపోతే. మీకు మీ స్కాల్ప్ త్వరగా ఆయిలీగా అయిపోతూ ఉంటే వీక్లీ 2 to 3 times మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ మీ హెయిర్ డ్రై అయిపోతూ ఉంటే ఎక్కువగా 1 or 2 times మీరు వీక్లీ హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. ఆల్సో హెయిర్కి కండిషనర్ ఆర్ సిరమ్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా మెయింటైన్ అవుతుంది. సో ఆ స్టెప్ కూడా మీరు అస్సలు మిస్ చేయకూడదు. సో మనలో కొంతమందికి స్ప్లిట్ ఎండ్స్ వల్ల హెయిర్ వీక్గా, రఫ్గా, అన్హెల్దీగా కనిపిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ మీరు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఆల్సో మనం హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. నేను ఇట్లా సలూన్స్కి వెళ్ళి మీరు ఎఫోర్డ్ చేసి హెయిర్ స్టైలింగ్ చేసుకోమని చెప్పట్లేదు, బట్ మీకు ఏ హెయిర్ స్టైల్ అయితే సూట్ అవుతుందో ఆ హెయిర్ స్టైల్ని నీట్గా కోమ్ చేసుకొని మిమ్మల్ని మీరు నీట్గా ప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్, మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం. సో మనలో చాలామంది అనుకుంటారు మాయిశ్చరైజర్ అనేది ఓన్లీ డ్రై స్కిన్ పీపుల్కి అని చెప్పి, బట్ ఆయిలీ స్కిన్ పీపుల్కి కూడా హైడ్రేషన్ అవసరం. సో బేసిక్లీ ఆల్ స్కిన్ టైప్స్కి మాయిశ్చరైజర్ అవసరం. అన్ని స్కిన్ టైప్స్కి కూడా హైడ్రేషన్ ఉండాలి. సో మీ స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. డైలీ ఏఎం అండ్ పిఎం రొటీన్లో మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్, ఏఎం రొటీన్లో డెఫినెట్లీ సన్ స్క్రీన్ ఈ స్టెప్ మిస్ అవ్వకండి. యూవీ రేస్ నుండి మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్లీ మీరు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేషన్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ స్లీప్, మినిమం 7 hours అయితే పడుకోవాలి. మీరు ఎన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా సరిగ్గా పడుకోకపోతే మీకు డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్సో మీ ఫేస్ కూడా టైర్డ్గా కనిపిస్తుంది. సో ఆ హెల్దియర్ లుకింగ్ ఫేస్, ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ బెటర్ మూడ్, ఎనర్జీ లెవెల్స్ ఇవి మీకు కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు 7 to 9 hours స్లీప్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ పడుకునే ముందు లాంగ్ టైం ఫోన్ చూడడం అయితే ఆపేయండి. ఐ నో ఇది కష్టం, బట్ ట్రై చేయాలి. సో మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్, వేర్ నీట్ అండ్ క్లీన్ క్లోత్స్. సో నేను మీకు ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ వేసుకోమని చెప్పట్లేదు, ఆర్ ఎల్స్ ఎవ్రీ ఫ్యాషన్ ట్రెండ్ని ఫాలో అయిపోయి అట్లాంటివి వేసుకోమని సజెషన్ అయితే ఇవ్వట్లేదు. మీరు మీ క్లోత్స్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి, క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అప్పుడు అదే మిమ్మల్ని స్టైలిష్గా కనిపించేలాగా చేస్తుంది, ఈవెన్ మీరు సింపుల్ అవుట్ఫిట్ని చూస్ చేసుకున్నా కూడా. మీరు ఎక్కడికైనా వెళ్ళే అప్పుడు మీరు మాట్లాడే దానికంటే ముందు మీ క్లోత్సే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ని ఇస్తాయి. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ అండ్ షోస్ దట్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మనం ఏ క్లోత్స్ వేసుకున్నా కూడా మనం ఫస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. సో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఈ డ్రెస్ వేసుకుంటే, ఆర్ ఎల్స్ వీళ్ళు ఇలాంటి డ్రెస్ని లైక్ చేస్తారు సో అదే మనం వేసుకోవాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు ఏ డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఓన్లీ అదే వేసుకోవాలి. కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ నుండి రాదు, మీ కంఫర్ట్ నుండి వస్తుంది. మీరు కంఫర్టబుల్గా ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓన్లీ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వేసుకుంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది ఓకే.
సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూస్ పర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ ఇన్ అ రైట్ వే. సో చాలామంది పర్ఫ్యూమ్స్ ఎట్లా యూస్ చేస్తారు అంటే ఒక బకెట్లో పర్ఫ్యూమ్ వేసేసి దాంతో వాళ్ళు స్నానం చేస్తారేమో అనిపిస్తుంది. సో సో బేసికలీ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న పర్ఫ్యూమ్స్ని సెలెక్ట్ చేసుకోండి, అది మనకి చాలు. డైలీ వన్స్ అయితే బాత్ చేయండి. చేసి డియోడ్రెంట్స్ అనేవి క్లీన్గా డ్రైగా ఉన్న అండర్ ఆర్మ్స్కి మీరు యూస్ చేయాలి. బట్ రిమెంబర్, పర్ఫ్యూమ్స్ ఎప్పుడూ కూడా మన స్వెట్ని లేదా బ్యాడ్ స్మెల్ని కవర్ చేసుకోవడానికి యూస్ చేయకూడదు. పర్సనల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్, అదైతే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్టెప్, మెయింటైన్ యువర్ ఐబ్రోస్. సో కొంతమందికి ఐబ్రోస్ చేసుకోవడం అలవాటు ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. బట్ ఐబ్రోస్ ఓకే, మీ ఫేస్ న్యాచురల్గా ఇట్లానే బాగుంది, ఐబ్రోస్ చేసుకోక్కర్లేదు అని మీకు అనిపిస్తే ఓకే, డోంట్ డూ దట్. బట్ ఐబ్రోస్ షేప్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ని నీట్గా ఫ్రేమ్ చేసి మీ ఓవరాల్ అపియరెన్స్ని బ్యూటిఫుల్గా చూపిస్తుంది. సో ఐబ్రోస్ చేసుకున్నాక స్పూలీతో నీట్గా కోమ్ చేసేసుకొని ఐబ్రో పెన్సిల్ ఆర్ ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేసి మీరు దాన్ని నీట్గా డ్రా చేసుకోవచ్చు. బట్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేనేజ్ అన్వాంటెడ్ హెయిర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ వన్ థింగ్, మీ అన్వాంటెడ్ హెయిర్, మీ బాడీ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్. దెర్ ఇస్ నో రూల్ దట్ ఎవ్రీ ఉమెన్ మస్ట్ రిమూవ్ ఇట్. సో సెల్ఫ్ గ్రూమింగ్ ఈజ్ అబౌట్ సో సెల్ఫ్ గ్రూమింగ్ ఈజ్ అబౌట్ ఫీలింగ్ కంఫర్టబుల్, క్లీన్, కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఓన్ బాడీ. ఇఫ్ మీరు మీ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. షేవింగ్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఆర్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్. మీ బడ్జెట్లో మీ స్కిన్ టైప్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ మెథడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో హెయిర్ రిమూవ్ చేసినాక అలోవెరా జెల్ ఆర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం వల్ల స్కిన్ అనేది కామ్గా ఉండటానికి హెల్ప్ అవుతాయి. మీరు ఏదైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ ట్రై చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ రిమూవల్ క్రీమ్, సో అప్పుడైతే దాన్ని ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి టు చెక్ ది ఇరిటేషన్. హెయిర్ రిమూవ్ చేసుకున్నాక వెంటనే హార్ష్ ప్రోడక్ట్స్ని అప్లై చేయడం ఆపేయండి. బికాస్ ఇన్ కేస్ సెన్సిటివ్ ఏరియాస్ అయితే ఇరిటేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టిప్ ఈజ్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎంత బ్యూటిఫుల్ క్లోత్స్ వేసుకున్నా, స్కిన్ కేర్ ఫాలో అయ్యి, మేకప్ వేసుకున్నా మీరు కాన్ఫిడెంట్గా కనిపించకపోతే యువర్ పర్సనాలిటీ వోంట్ షైన్. సో మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎక్కువగా నవ్వడం చేయకూడదు రీజన్ లేకుండా. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనం మధ్య మధ్యలో ఎక్కువగా నవ్వుతూ ఉంటాం. సో అవతల వాళ్ళకి మనతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నవ్వడానికి కూడా ఒక రీజన్ ఉండాలి. ఊరికే ఎక్కువగా కాన్వర్జేషన్ మధ్యలో నవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది మిమ్మల్ని కరెక్ట్ వేలో చూపించదు బయటికి. అండ్ మనం వాక్ చేసేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ స్ట్రైట్గా కూర్చోవాలి. ఇట్లా వంకరగా నడవడం లేదా నీట్గా కూర్చోకపోవడం అది కూడా మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. టాపిక్ ఏదైనా మీరేం చెప్పాలనుకుంటున్నారో అది పొలైట్ వేలో కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఆల్సో మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఏ విషయంలో కూడా, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకొని ఓకే నేను లోలో ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను అని మీ కాన్ఫిడెన్స్ని మీరే తక్కువ చేసుకోకూడదు. అసలు కంపారిజన్ అనేది మీ మైండ్ నుండి బయటకు తీసేయాలి. ఓకే, సో మై క్యూటీస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టిప్స్లో మీరు ఆల్రెడీ ఏ టిప్స్ ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే కాన్ఫిడెంట్, కీప్ స్మైలింగ్, బాయ్.